అల్దాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ రుణమాఫీ అంశం పైన ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు పార్టీ పరంగా ఒక ప్రకటన ఎక్కడా వెలువడినటువంటి దాఖలాలు లేవు. నాయకులు మాట్లాడలేకపోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఏంటి రుణమాఫీపై బీజేపీ స్టాండ్ ఏంటి? అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటది? ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఎవరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగాల వాళ్ళకందరూ కూడాను ప్రభుత్వ అండా మార్గదర్శనం ఉండాలి. అవసరమైన చోట అవసరమైన మేరకు సపోర్ట్ ఉండాలి. టెక్నికల్ గా, ఫైనాన్షియల్ గా అనేక రకాలుగా ఉండాలి. అది లక్ష్యంగా ఉండాల్సిన బాధ్యత, అది కోరుకుంటాం. కాబట్టి ప్రామిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట వస్తూ ఫస్ట్ డిసెంబర్ 9 చెప్పడం జరిగింది. అప్పుడే దాని తర్వాత ఇప్పటిదాకా లాక్ వచ్చినారు, 8 మాసాలు అయిపోయింది. ఇవాళ దాని నంబర్ ఆఫ్ ఫార్మర్స్ యొక్క సంఖ్య తగ్గడం, ఈ ప్రతి ఇంటికి ప్రతి పాస్బుక్ మీద మాఫీ చేస్తా అని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పి ఇవాళ అనేక కండిషన్స్ అప్లై చిన్నగా వ్యాపారాల ఆటలో ఉంటాయి, అట్లా చిన్నగా కనబడినట్టుగా చేసే ప్రయత్నం. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఇవాళ కూడా టోటల్ గా 32 కోట్ల రూపాయలు మాఫీ అని నిన్న 10 ఆగస్టు చెప్పుకుంటారు. చేసిన హాల్ 21-22 వేల కోట్లు మాత్రమే, మొత్తమే కాదు. 60 లక్షల యొక్క రైతులు అంతకన్నా కాదు. మీరు 21-22 అని చెప్తారు సార్. సీఎం గారే 17,000 చిల్లర చెప్తే మీరు 21-22 అని చెప్తారు. అవును చెప్పినారు, వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. చెప్పినారు మీరు 21,000 కోట్లు ఎక్కువ కదా, అది 22,000 కోట్లు అని చెప్తున్నారు మీరు. చెప్పడం ఉదయం వాళ్ళ యొక్క స్పోర్ట్స్ చెప్పడం జరిగింది నాతో, ఇది చేస్తూ రీచ్ అయితే అని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన టోటల్ గా డిస్బర్స్ చేయమని చెప్పేసి ఉదయం. సో ఈ రకంగా ప్రజల్ని మోసగించడం తప్ప శ్రీశైలంగా ఇంకేమీ లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ తెలిసి చేసింది. 70,000 కోట్ల రూపాయల యొక్క నజరానా ఇవ్వడం సాధ్యం కాదు, అమలు చేయడం సాధ్యం కాదని చెప్పినటువంటి పార్టీ ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ కు ఎంత ఇచ్చినారు సార్? హార్డ్లీ 26,000 కోట్లు కదా ఇచ్చింది. వాళ్ళ ప్రామిస్ ఏమో 41,000 కోట్లు, లాస్ట్ కు వచ్చింది 32,000 కోట్లు. అమలు చేస్తుందేమో ఈ యొక్క 20,000 కోట్ల రూపాయలు.